మందికి ఆలోచన రావడం లేదు, రాదు కూడా. అర్థవుతుందా? చాలా మందికి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అన్న ఆలోచన రావు. ఈ ఆలోచన వచ్చేది తక్కువ మందిలో. దేవుడు నాకు ఈ కార్యక్రమం చేశాడు, దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు, లేకపోతే దేవుడు నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, లేకపోతే దేవుడు నా కుటుంబానికి రక్షణ ఇచ్చాడు, కాబట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అన్న ఆలోచన తక్కువ మందిలో ఉంటది. ఆలోచించండి, మనము మన తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఇంతవరకు కూడా ఆలోచించినట్లయితే ఎంతో మంది మరణాలు మనం విన్నామా లేదా? చిన్నవాళ్ల మరణం, పెద్దవాళ్ల మరణం కదా. కానీ అన్ని మరణాలు వినుకుంటా ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఎవరి కృప అంటారు? దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ కదా. దానికి మనం ఎక్కువ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, అంటే ఎక్కువ కృతజ్ఞతలు ఆయనకి తెలియపరచాలి కదా.